పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సత్యదర్శనంలో డిసెంబర్ 21 నుంచి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం 3 అత్యద్భుతంగా జరగబోతోంది. ఈ అంశాలకు సంబంధించి మనతో వారి యొక్క అనుభవాల్ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కనకదుర్గ గారు నమస్కారం అండి. నమస్తే. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. సంతోషం. అలాగే ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ గురించి? ఓకే అమ్మా, నేను వృత్తిరీత్యా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో లాస్ట్ స్టేషన్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో చేస్తూ వాలంటరీ తీసుకున్నాను. వాలంటరీ తీసుకునే కొన్ని నెలల ముందే, ఒక సంవత్సరం బిలోనే నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. కాబట్టి ఆ ధ్యాన మార్గంలో కొనసాగుతూ నేను ధ్యానం చేసుకుంటూ అందరికి చెప్పడం అనేది నా ప్రవృత్తి అమ్మ. ఓకే, అంటే ఎందుకు రావాలనిపించింది మీరు మెడిటేషన్లోకి? ఎందుకు అంటే మొట్టమొదటి నుంచి కూడా నాకు ఒక క్వశ్చన్ ఉండేది, నేను ఎందుకు పుట్టాను? అందరిలాగానే ఉద్యోగాలు, చదువులు, పెళ్ళిళ్ళు, పిల్లల్ని కంటం వీటి కోసమేనా, లేకపోతే నేను ఈ లోకంలోకి వచ్చినందుకు నేను ఏం చెయ్యాలి, నా జీవితాన్ని ఏ విధంగా నేను సఫలం చేసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ ఉండేది. ఆ కార్యక్రమంలో ఆచరణలోకి సందర్భంగా భక్తి దీంట్లోకి మొదలుపెట్టాను సాధన. ఆ భక్తి దీనికి వచ్చినప్పుడు, అంటే ఒక పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేజ్కి మన గురువులు మనల్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి నేను అప్పుడు అంతకుముందు రకరకాల దేవుళ్ళని కొలిచేదాన్ని. ఏకోపాసన సాయి షిరిడి సాయినాథ్ దగ్గరికి వచ్చాను. అట్లా కొంతకాలం సాగిన తర్వాత ఆయనే నన్ను ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశపెట్టాడు అనమాట. నేను గమనించిన దాని ప్రకారం 90% సాయి డివోటీసే ధ్యానంలోకి వచ్చేస్తారు. ఓహో, ఓకే. మరి పత్రిజీ గారిని గురువు గారిగా స్వీకరించడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటండి? అంటే అంతకుముందు నాకు ధ్యానము తెలియదు, ధ్యానం పత్రిజీ గారు అనేది కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలో రకరకాల ప్రక్రియలు జరుగుతున్నాయి అని అనుకుంటాము, ఒక మాస్టర్ గారికి అంతకుముందే థర్డ్ ఐ యాక్టివేట్ అనమాట 2 weeks బిఫోర్. అప్పుడు అంటే నేను ఇంకా భక్తి భావనలో ఉన్నాను కాబట్టి సాయితోటే డివోటీతో ఉండేదాన్ని. కాబట్టి ప్రతిరోజు వెళ్ళేదాన్ని గుడికి. అక్కడ గురువారం రోజు ఎక్కువగా మెంబర్స్ రావటము, భజనలు సామూహికంగా జరిగేవన్నమాట. అప్పుడు అలాంటి టైంలో ఆమెకి ఈ థర్డ్ యాక్టివేషన్ ద్వారా ఆమెకి సాయిబాబా వచ్చి నేను సాయి వచ్చాను అని చెప్తూ, నాకు నిరూపణ కోసం నేను ఎవరికి చెప్పలేని విషయాలన్నీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి జరిగినవన్నీ చెప్పి, ఇది అందరిలో జరిగింది. అప్పుడు నీ లైఫ్ పర్పస్ ఏంటి అంటే, నువ్వు ధ్యానం చేయటానికి, ధ్యానం చెప్పడానికి పుట్టావు, ఈ రోజుతోటి నీ కర్మలన్నీ తొలగిపోయినాయి, కాబట్టి నువ్వు ఈ మార్గంలో వెళ్ళు అని చెప్పడం జరిగిందమ్మా. దానికి నేను ముందు అగ్రి అవ్వలేదు, ఆయన వదలటానికి, ధ్యానం చేయటానికి. కానీ ఆయనే చేయకపోతే నీ బాధ, నీ కర్మ నువ్వే అనుభవిస్తావు, చేస్తావా లేకపోతే లేదా అనేది చాయిస్ నీదే అని నాకే వదిలిపెట్టారు. కాబట్టి ఆయన దగ్గర హామీ తీసుకొని, నన్ను వదలను అనే హామీ తీసుకొని నేను ఇందులోకి ప్రవేశించాను. చాలా కాలం దాకా చెప్పాలి అంటే గురువుగా పత్రిజీని కూడా నేను స్వీకరించలేకపోయేదాన్ని. బాబాతోటే ఆయన చెప్పాడు కాబట్టి ఇందులోకి వచ్చాను. కానీ క్రమేపీ ఎప్పుడైతే నేను ఇందులోకి వచ్చానో అందరితోటి డిటాచ్మెంట్ అన్నట్లు ఎక్కువ అయిందనమాట నాకు. ఇదే మనకి బహుశా చెప్తారు కదా, గురువే చిట్ట చివరి బంధం అనేసి. ఆ విధంగా ఇప్పుడు పత్రిజీ గారైనా బాబా అయినా అందరూ ఈక్వల్, అందరినీ నేను ప్రేమిస్తున్నాను. ఓకే, సో మీరు అంటే టెంపుల్స్కి వెళ్ళడం, పూజలు చేయడం, దీంట్లోంచి ధ్యానంలోకి అడుగు పెట్టారు. ఓకే, మీ యొక్క జన్మ తీసుకున్న యొక్క ఉద్దేశం మీకు అర్థమైంది. మరి పత్రిజీ గారితో పరిచయం అనేది ఎలా జరిగిందండి? అంటే ఎప్పుడైతే నేను మార్చి 19, 2006 ఇది జరిగిందో, ధ్యానం చేయమని చెప్పబడిందో, 21st నుంచే ఇంకా నేను ఇక్కడ అఖిరాజ్ మధుమోహన్ గారు అనేసి అప్పుడు అక్కడ ఆయన సెంటర్ పెట్టి అందరికి ధ్యానం నేర్పేవారు వనస్థలీపురంలో. అక్కడికి వెళ్ళి ధ్యానం నేర్చుకొని నేను అందరికి చెప్పడం మొదలు పెట్టాను. అక్కడికి వచ్చిన ఆయన అప్పుడు ప్రతి వారము కూడా శనివారం, ఆదివారం అద్భుతంగా మాస్టర్స్ని పిలిచి అందరి చేత జ్ఞానం ఇప్పించేవారు. అలాగే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు దాని సర్టిఫికెట్ పత్రిజీ గారి చేతులతోటి స్వయంగా తీసుకున్నాను. అది ఫస్ట్ ఇది అనమాట. ఓకే అండి, మరి ఇప్పటి వరకు చాలా రకాల పత్రిజీ గారి అంటే ధ్యాన మహాయజ్ఞాలు జరిగాయి, చక్రాలు జరిగాయి, ఇప్పుడు ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయి, థర్డ్ది జరగబోతోంది. అయితే ఈ మొత్తం ట్రావెలింగ్లో మీరు ఎన్నిసార్లు అటెండ్ అయ్యారండి? నేను ఎప్పుడైతే 2006లో వచ్చానో ప్రతి సంవత్సరము వెళ్ళాను.
ఎక్కడ జరిగితే ఏ ఊరు జరిగితే అక్కడ అయితే టోటల్గా ఒక 3 times మాత్రం వెళ్ళలేకపోయాను. మొట్టమొదట్లో 2007లో అంటే ఇంకప్పుడు నేను ఇంకా లౌకికంలోనే ఉన్నాను కాబట్టి ఈ అకామిడేషన్స్ అవి సరిగా లేవు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఎక్కడ పడితే ఇది అనే దానికి ఇష్టపడలేదు అప్పుడు నేను. ఎందుకంటే ఒక ఆఫీసర్గా చేశాను, ఇంట్లో మన అన్ని లగ్జరీస్ వాడుకుంటాం, అక్కడ మనకు నచ్చదు అప్పుడు. కాబట్టి అప్పుడు ఒకసారి అటెండ్. దాని నెక్స్ట్ లాస్ట్ కోవిడ్, అప్పుడు మాత్రం నేను వెళ్ళటానికి అన్ని సిద్ధమే సర్దుకున్నా కూడా కోవిడ్ అటాక్ అయింది. అప్పుడు మానేయడం జరిగింది అనమాట. సో ఇయర్ బై ఇయర్ అంటే ఇయర్ పెరిగే కొద్దీ మీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరిగిందండి? పత్రిజీ ధ్యాన మహాయాగాలకు కానీ చక్రాలకు కానీ అటెండ్ అయిన తర్వాత? ఓకేమ్మా, నేను అంతకుముందు ఎక్కడ జరిగినా వెళ్ళేదాన్ని. దానిలో ఉండే ఎసెన్స్ నాకు అర్థమైంది. అలాగే మనకి ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కు పెరుగుతూ ఉంటాం కాబట్టి సార్ చెప్తూనే ఉంటారు కదా, మనకి జ్ఞానము ముందేమో శక్తి పార్వతి, తర్వాత ఏమో జ్ఞానము సరస్వతి, లక్ష్మీ ఫైనల్ సేవ అని చెప్తుంటారు కదా. ఆ విధంగా ఇక్కడ 2011 నుంచి మనకి కడతాలు అంటే మహేశ్వర పిరమిడ్లో ఎప్పుడైతే ప్రారంభమైందో ధ్యాన మహాయాగాలు యజ్ఞాలు ఇవన్నీను, అప్పటి నుంచి కూడా నేను ఈ సర్వీసెస్లో డొనేషన్ కౌంటర్లో నాకు అవకాశం ఇవ్వబడిందమ్మా. ఓకే, అంటే ఎవరు ఇచ్చారండి అవకాశం మీకు? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే ఇంకా దానికి ప్రత్యేకం కారణం అంటూ ఏమీ లేదు. ఈ సేవ చేస్తున్నాము అంటే మొదటి నుంచి అడ్మినిస్ట్రేటివ్ నాకు అకౌంట్స్ అలవాటే కాబట్టి అందులో ఇక్కడ అంతకుముందు కలెక్షన్స్ ఇవి చేస్తూ మన దగ్గరుండే కోఆర్డినేషన్ చేసే వాళ్ళతో ఉంటారు కాబట్టి అందులో నేను పాల్గొనడం జరిగింది అనమాట. ఓకే అండి, మరి ఈ డొనేషన్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు పట్టం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఓకే అమ్మా, ఇక్కడ మనకి కౌంటర్ దగ్గర అయితే ఏం జరగవు, అందరూ ఆనందంగానే ధ్యానం చేసుకునే వాళ్ళే, తెలిసిన వాళ్ళే వస్తారు. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరము కూడా ఒక 2 నెలలు 3 నెలల ముందు నుంచి అందరికీ మన యొక్క పాంప్లెట్స్ పంచుదు, ఈ పలానా చోట ఈ యాగం జరుగుతూ ఉంది, యజ్ఞం జరుగుతోంది, చక్రం జరుగుతోంది, మీరు అందరూ రండి, అందరి ఉన్నతి కోసం లక్షల మంది యోగులు వస్తారు రండి అని చెప్తూ మరి వాళ్ళ నుంచి అన్నదానానికి విరాళాలు స్వీకరిస్తుంటాము. ఇలాంటప్పుడు మాత్రం రకరకాల అనుభవాలు ఎదురైతూనే ఉంటాయి. దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? అది ఎలాగంటే ఇక్కడ నేర్చుకోవటానికి నేనే అనేది ఆ ఎరుక ఎప్పుడైతే నేను నాలో ఇదైందో, వాళ్ళు ఎప్రిషియేట్ చేసినా ఓకే అంటాను, చీచా అని చిరాకు పడ్డా ఓకే అంటాను. దానికి కాకపోతే 100% కంపన అనేది పోయింది అని చెప్పలే, ఆ నిమిషంలో ఉన్న నెక్స్ట్ నిమిషంలో దాన్ని వదిలేస్తాం అంతే. సో ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? పత్రిజీ గారి దగ్గర నుంచి నేర్చుకున్నారా లేకపోతే ధ్యానం నుంచి నేర్చుకున్నారా? మన ఇక్కడ ధ్యానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి ముక్తి అంటాం కదా. ధ్యానంలో నుంచే మనకు ఆ రిసీవింగ్ చేసుకునే జ్ఞానం తీసుకునే కెపాసిటీ అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందమ్మా. ఓకే, మీరు కనకదుర్గ గారు డొనేషన్స్ స్వీకరిస్తారు, అడుగుతారు, మీరు మీ వృత్తి అలాంటిదని చెప్పారు. పర్టికులర్గా ఈ ధ్యాన మహాయాగాలకి సంబంధించి మీ యొక్క బాధ్యత అదిగా స్వీకరించారు. ఓకే ఫైన్. ఇప్పుడు పత్రిజీ గారు చెప్తారు అన్నీ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, అన్నదానం ఫ్రీ అన్ని చెప్తూ ఉంటారు కదా, మరి విరాళాలు సేకరించడం ఎందుకు? ఒకటమ్మా, ప్రతిదానికి ఒక రుసుము అనేది పెడుతుంటాయి కూడా కొన్ని సంస్థలు, అది తప్పు ఒప్పు అని కాదు. అదైతే ఎప్పుడైతే పెట్టామో ఈ అవకాశం ఆ డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకే ఉంటుంది. డబ్బులు పెట్టలేని వాళ్ళు ఆ అవకాశాన్ని కోల్పోతారు. అంటే వాళ్ళు ఎదిగే అవకాశం, ఎదగటానికి ఇచ్చే అవకాశం రెండు కూడా కోల్పోతారు డబ్బులతో ఎప్పుడైతే ఉందో. కాబట్టి మన దగ్గర మా సార్ ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంలో దీనితో డబ్బులతో పని లేదు, అన్నీ కూడా ఉచితంగానే ఇవ్వబడాలి అని చెప్తున్నారు. సరే మరి ఎలా జరుగుతోంది ఇది అనే దానికి డబ్బులు కావాలి కాబట్టి పెట్టుకోవడానికి ఒకళ్ళే పెట్టుకునే వాళ్ళు భాగ్యం కూడా కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ మన గురువు గారు ఏం చెప్పారు మనకి అంటే, ఇది ఒకళ్ళకే వెళ్ళకూడదు ఆ పుణ్య భాగము, ప్రతి వాళ్ళకి ఇది చెందాలి, ప్రతి వాళ్ళ కర్మలు తొలగాలి. కాబట్టి మీరు ప్రతి వాళ్ళని అడగండి, ఎవరిస్తే ఆ వంతు వాళ్ళ కర్మలు తొలుగుతాయి అని చెప్పబడ్డారు. కాబట్టి అందరికీ ఇది అందజేస్తుంటాం అమ్మా. ఓకే, మరి ఇంత డొనేట్ చేయాలి అనేది ఏమన్నా ఉంటుందా? ఎవరు ఎంత ఇస్తే? ఏది లేదమ్మా, లిమిటేషన్ ఎంత లేదు. మీరు సంతోషంగా ఏది ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని చెప్తాము. వాళ్ళు ఇస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసే వాళ్ళే ఆనందపడి ఇంకా ఇస్తారు కూడా. ఓకే, ఇప్పుడు సామాన్య మానవులు అంటే మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు, పత్రిజీ ధ్యాన మహాయాగాలు ఎలా జరుగుతాయో తెలియదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు అంటారు, అంటే ఒక సామాన్య మానవులు ఎవరైనా అనుకుంటూ ఉంటారు, అసలు నేను ఎందుకు ఇవ్వాలి, ఇస్తే నాకేంటి ఉపయోగం, నేను అక్కడికి రాను, నేను చూడను, అట్లాంటప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? అమ్మా, మన సమాజంలో ఏం చెప్తాము, అన్ని దానాల్లో కంటే కూడా అన్నదానం గొప్పది అని చెప్తున్నాము. ఇక్కడ మరి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఉచితంగానే ఆ భోజనం అనేది
3 పూట్ల అందించబడుతుంది. అంటే బాగా ధ్యానంలో స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆహారంతో అవసరం పడకపోవచ్చు, కానీ సామాన్య మానవులకి అందరికీ 3 పూట్ల తినకపోతే ఆ శరీరం నిలవదు కదా. అక్కడ మీరు యజ్ఞాలు యాగాలు చేయడం ఏంటి, మేము డొనేషన్ ఇవ్వటం ఏంటి, వస్తే మాకేంటి, ఇస్తే మాకేంటి? అదే చెప్తున్నాను. దానికోసమే అన్నదానం మహాపుణ్యం అని అంటాం కాబట్టి అన్నదానము అనేటప్పటికీ ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని మాత్రం వ్యతిరేకించరు ఎవరు కూడా. అది జరుగుతోంది. ఓకే, సో ఇచ్చేవాళ్ళు ఎవరైనా కూడా అన్నదానం బేస్ చేసుకుని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇవ్వాలి అని అంటారు. ఓకే, ఇప్పుడు 11 రోజులు అక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగాలు అత్యంత అద్భుతంగా జరగబోతున్నాయి కదండి. సో సుమారు ఎంతమంది వస్తారు, ఎంతమంది డొనేట్ చేస్తారు, డొనేట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మీ దగ్గర ఎటువంటి మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంటారమ్మా. అక్కడ చాలా మంది వేల మంది వస్తారు. మరి హాలిడేస్ లో December 24th 25th అంటే లక్షల మంది కూడా వస్తుంటారు. అద్భుతంగా, అంటే నేల మీద ఇసుక వేస్తే రాలదు అంటాను చూడండి, అంతమంది వస్తూ ఉంటారు. అయితే ప్రతి వాళ్ళు కూడా అంటే ఏ స్టేజ్ వాళ్ళు ఆ స్టేజ్ గురించి ఆలోచిస్తారు. అసలు ధ్యానం గురించి తెలియని వాళ్ళేమో ఇక్కడ ఇంత బాగున్నది, ఇంత అద్భుతంగా భోజనాలు మాకు పెడుతున్నారు, ఇది నిజమేను అని వాళ్ళు సంతోషపడతారు. ధ్యానం గురించి తెలిసిన వాళ్ళు అక్కడ ఉండే ఎనర్జీస్ తీసుకుంటూ ఇంత అద్భుతమైన ఎనర్జీస్ మేము పొందుతున్నాము, ఇంత జ్ఞానం పొందుతున్నాము, ఇంత దూరం మేము ఎదగటానికి మాకు సాయం జరుగుతుందని వాళ్ళు ఆనందపడతారు. ప్రతి వాళ్ళు కూడా ఎనీ కైండ్ దగ్గరికి వచ్చి ఇంత అద్భుతంగా జరుగుతుంది అని కృతజ్ఞతలు చెప్పిపోయే వాళ్ళే మెజారిటీ. ఓకే, అసలు ఏం నేర్చుకుంటారండి 11 రోజుల పాటు? ఏం నేర్చుకుంటారు అంటే, ఒకటి చెప్పాలి అంటే ప్రతిదానికి జ్ఞానం అంటున్నాం మనము. ఈ జ్ఞానం అనేది ముందు అందించబడతా ఉంది. ఏంటి అంటే అసలు ధ్యానం అంటే ఏంటి, ఆ ధ్యానం వలన అసలు ఎలాంటి లాభాలు అనేది, దానిలో ఉండే లోటుపాట్లు, లేకపోతే ఎలా వాళ్ళు అనుభవాలు పొందారు అని వాళ్ళ ద్వారా అది జరుగుతూ ఉంటుంది. అసలు నాలెడ్జ్ దాని గురించి, అంటే అసలైన సత్యం ఏంటి దాని గురించి నాలెడ్జ్, ఇవన్నీ కూడా అందించబడుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు ఆచరణాత్మకంగా రావాలి అంటే ఆ ధ్యానం శక్తి కావాలి. కాబట్టి ప్రతిరోజు కూడా అక్కడ 3 పూట్ల ధ్యానం జరుగుతుంది. పొద్దున పూటేమో 3 గంటలు 5 నుంచి 8 వరకు జరుగుతూ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట, గంటన్నర జరుగుతుంది. మళ్ళీ రాత్రి 1 గంట జరుగుతుంది. అంటే టోటల్ ఆల్ ఒక మనిషి అక్కడ ఉండగలిగితే 5-6 గంటలు ధ్యాన స్థితిలో ఉంటాడు. మిగతాది కూడా ఇప్పుడు ఏంటి అంటే ఒక షవర్ కూర్చున్నట్టు ఆ ఒక ధ్యానులు అక్కడ ఉన్నారు అంటే వాళ్ళ నుంచి ఆ చుట్టుపక్కల శక్తి ప్రసారం జరుగుతూనే ఉంటా ఉంది. కాబట్టి 24 గంటలు వాళ్ళు ఆ ధ్యాన స్థితిలో పొందగలుగుతూనే ఉంటారు. ఆ శక్తి తీసుకోవటము, వాళ్ళలో మార్పు అనేది, ఎప్పుడైతే శక్తి తీసుకుంటున్నారో ఎలాంటి మార్పు కావాలో ఆ మార్పు అనేది లభించబడతా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు కర్తాల్ని చూడాలని కానీ, అక్కడ పిరమిడ్ని చూడాలని కానీ, లేకపోతే అక్కడ అసలు జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయో చూడాలి అనుకునే వాళ్ళు వస్తూ ఉంటారు, తెలుసుకుంటారు. సో పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, పత్రిజీ గారి శక్తి స్థల వద్ద చేస్తే ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి మీ మాటల్లో? ఒకటే అమ్మా, పిరమిడ్లో ఎనర్జీ అనేది మనకందరికీ ఇంతకుముందు కామన్గా తెలిసింది. ఇది లైరా దగ్గర నక్షత్రం నుంచి మనకి నాలెడ్జ్ అందించబడింది. 51 డిగ్రీలు 52 నిమిషాలు 53 సెకండ్లతో కట్టబడింది. అది అందులో అత్యద్భుతంగా పెద్దది కట్టబడేటప్పటి శక్తి కురుస్తానే ఉంటుంది. కాబట్టి వెళ్ళిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో చేసుకుంటే మనం ఎలా ధ్యానం ఉంటుంది శక్తి, అక్కడికి వెళ్తే ఎలాగా. అలాగే ఈ శక్తి స్థల్ అనేది ఏంటి అంటే, ఒక గురువు తన యొక్క శరీరాన్ని విడిచినప్పుడు ఆయనలో ఉండే అణువణువు కూడా ఆ గురుస్థితిలో ఉన్నప్పుడు అద్భుతమైన శక్తి దాని ఇది ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ నిక్షిప్తం జరిగిందో అక్కడ అది అత్యద్భుతంగా వెదజల్లబడతా ఉంటుంది. కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చున్న వాళ్ళకి ఆ అనుభవం గ్యారంటీగా తెలుస్తుంది. అంత అద్భుతంగా నిమిషంలో థాట్లెస్ వెళ్ళి అద్భుతమైన వర్షంలాగా శక్తి తీసుకోవటం అనేది జరుగుతుందమ్మా. ఓకే అండి, కొంతమంది వాదన గురించి ఆలోచిస్తే ఈ సంవత్సరంలో ఈ 11 రోజులు చేసినంత మాత్రాన అంత మార్పు జరిగిపోతుందా అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఒకటేమ్మా, ఇప్పుడు భౌతికంగా మనం ఏదైతే చేయాలన్నా ఒక ఈవెంట్ ధనం కావాలంటాం కదా, ఆ ధనాన్ని సమీకరించుకుంటాం. అంటే ఆడవాళ్లే కానీ, ఇంట్లో మగవాళ్లే కానీ, పిల్లలే కానీ వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ అక్కడ పెట్టి ఆ ఈవెంట్ని పూర్తి చేస్తాం. అదే విధంగా ఒకటి దివ్య ప్రణాళిక అనేది ఉంటుందన్నమాట, డివైన్ ప్లాన్. ఇప్పుడు మనం ఇంట్లో కానీ మన దేశంలో కానీ ఇట్లా మనము నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. ఇలాగే
ఈ డివైన్ ప్లాన్ అనేది కూడా మనం మొత్తం విశ్వానికే గానీ మన భూగోళానికే గానీ ఇక ముందు ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక ప్లానింగ్ జరపబడుతూ ఉంటుంది. దీన్నే హయ్యర్ మాస్టర్స్ తోటి జరుగుతుంది. దీన్నే మనం సప్త ఋషులు అంటాం, లేకపోతే ఒకళ్ళు పేరు పెడుతుంటారు. ఈ ప్లాన్లో కూడా మరి ఇక్కడ భౌతికంగా ధనం ఎలా కావాలో అక్కడ శక్తి కావాలి. అంటే ఏది జరగాలి అంటే కూడా శక్తి కావాల్సిందే. ఈ శక్తి నేను ఒక తెలుసుకున్న దీని ప్రకారము ఎవరైతే ఇష్టపడతారో మనం ఇట్లా 10 రూపాయలు 10 రూపాయలు ఎట్లా ఇస్తున్నామో మన పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా సమీకరించి దానికి ఖర్చు పెడతారట. కాబట్టి ఈ డివైన్ ప్లాన్లో అంటే మానవులే కానీ జంతువులే కానీ భూమే కానీ విశ్వమే కానీ ఉన్నతీకరించుకోవాలి అంటే దానికి కావలసిన శక్తిని ఇలా సమీకరించటం ద్వారా దాన్ని స్వీకరిస్తారు అనేది నాకు తెలియబడింది అనమాట. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మరి ఒకేసారి 1000 మంది 1,00,000 మంది ధ్యానం చేస్తున్నారంటే ఎంత శక్తి అద్భుతంగా వెలువడతా ఉంది. ఈ శక్తి అంతా కూడా విశ్వ కళ్యాణం కోసం దాన్ని వినియోగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మరి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగాలు ఎవరి కోసం ఎందుకోసం చేయించబడుతుంది, ఎవరి చేత చేయించబడుతుంది? అది ఇప్పుడే ఇందులో ప్రధాన పాత్రధారులు ఎవరు అంటే ఏం చెప్తారు? ధ్యానమిత్రులేనా? అదే ఇప్పుడే చెప్పాం కదా, మనం ఏంటి అంటే విశ్వ కళ్యాణం కోసమే జరుగుతుంది. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పైన మాస్టర్స్ సెల్ఫ్ కోసం అనేది ఆలోచించరు. కాకపోతే ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఎవరు ఇండివిజువల్గా ఉన్నా వాళ్ళకు తోచిన సహాయం మనం ఎలా చేస్తున్నామో మన యొక్క శక్తి పొందేది సెల్ఫ్ ప్లస్ దీనికి విశ్వంలో మనము ఒక భాగమే కదా. విశ్వం ఉన్నతీకరిస్తున్నది అంటే విశ్వంతో పాటు మనం కూడా ఉన్నతీకరణ చెందుతూనే ఉన్నాము. కాబట్టి ఆ విధంగా జరుగుతుంటారు. అలాగే సెల్ఫ్గా ఆలోచించే వాళ్ళకి ఇవాళ 10 రూపాయలు నేను సంపాదించుకున్నానంటే అక్కడికి వెళ్ళి 100 రూపాయలు సంపాదించుకున్నంత ఎనర్జీ వస్తూ ఉంది. కాబట్టి అది వాళ్ళకి ఆ సంవత్సరం మొత్తానికి చెప్పాలంటే 11 రోజులు ఉండి చేసుకోగలిగిన వాళ్ళకి సంవత్సరానికి కావాల్సిన శక్తి వాళ్ళు సంపాదించుకుని వెళ్తారు. ఓకే అండి. మరి పత్రిజీ ధ్యాన మహాయాగంలో యువతకు వచ్చే లాభం ఏంటండి? యువత ఎందుకు పాల్గొనాలి? ఇది ఒక పర్టికులర్ పర్సన్ అంటే ఇక్కడ ఒక స్టేజ్ వయస్సు అని కాదమ్మా, వ్యక్తి ఎవరికైనా ఉన్నతి కావాలి అంటే వాళ్ళ జీవితాలు ఆనందంగా కావాలి అంటే ఈ శక్తి జ్ఞానము అనేది కావాల్సిందే. కాబట్టి యువతకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ కావాల్సింది ఆ శక్తి జ్ఞానం కావాలి. కాబట్టి ప్రతి వాళ్ళకి ఇది అవసరమే. యువత ఇంకా చెప్పాలంటే వాళ్ళకే ఇంకా ఎక్కువ కావాలి. లైఫ్ అనేది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నది. కాబట్టి వాళ్ళ జీవితం అంతా ఆనందంగా ఉంటూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళు హాయిగా ఆనందంగా జీవిస్తూ అలవోకగా జీవితాన్ని ఆటలా పాటలా గడవాలి అంటే వాళ్ళకి జ్ఞానం అవసరం, ఈ శక్తి అవసరం. కాబట్టి వాళ్ళకే ఎక్కువ కావాలని కోరుతున్నాను నేను. ఓకే అండి. మరి పిల్లలకి బాల వికాస్ ఏర్పాట్లు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయండి? ఇక్కడ బాల వికాస్ అమ్మ కొంతమందికి వాళ్ళు చక్కగా ధ్యానం చేసుకోవాలని అనిపిస్తుంది, కానీ పిల్లలు ఉంటారు వాళ్ళకేమో ఏం తెలియని వయసు, వాళ్ళు వచ్చి అల్లరి చేస్తూ ఉంటారు, లేకపోతే వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటి, పిల్లలతోటి అందరికి డిస్టర్బ్ అవుతుంది రావద్దు అని అంటారు. కానీ మరి వాళ్ళ యొక్క ఇది ఉన్నతికి అక్కడ ఒక బ్రేక్ ఏర్పడుతోంది కదా. కాబట్టి ఇలాంటివి ఆలోచించి అక్కడ బాల వికాస్ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ బాల వికాస్లో అక్కడ మళ్ళీ మామూలుగానే మన ఒక మెడిటేటర్సే దాన్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడ మిగతా వాళ్ళలాగా కేవలం ఆటలు పాటలే కాదు, ఆటలు పాటలతో పాటు వాళ్ళకి ఆ ధ్యానం చేయించటం నేర్పించటం, దాని జ్ఞానం ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక బీజం పడటం అనేది జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇది చాలా ఉపయోగపడుతుంది అందరికీ కూడా. కాబట్టి ప్రతి వాళ్ళు ఎవరైనా వచ్చి హాయిగా వాళ్ళ పిల్లల్ని అందులో దించి వీళ్ళు ధ్యానం చేసుకుని తిరిగి వాళ్ళని తీసుకుని వాళ్ళని ఎవరు టేక్ కేర్ చేస్తారండి? అక్కడ ఎవరు టేక్ కేర్ చేస్తారు పిల్లల్ని? అదే ఇట్లాగే మన ఇప్పుడు సర్వీసెస్ ఎలా చేస్తున్నామో ఏ వింగ్ కా వింగ్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రతి వాళ్ళు అంటే డొనేషన్స్ కౌంటర్లే కాదు, భోజనం వడ్డించే వాళ్లే కాదు, సఫాయి క్లీనింగ్ చేసే వాళ్లే కాదు, అలా ఎవరు ఏ పనైనా సేవాభావంతో చేస్తూ ఉంటారు. ఇక్కడ మరి అవతల వాళ్ళు ధ్యానం చేసుకోవటానికి వాళ్ళు అవకాశం వీళ్ళు కల్పిస్తున్నారంటే అది సేవాభావంతో అక్కడ ఉన్న వాళ్ళు దానికి కూడా ప్రతి ఒక్కళ్ళనే కాదు, ఎవరు దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ వింగ్లో ఉన్న వాళ్ళు ఆ వింగ్కు వెళ్ళి చేస్తుంటారు. ఓకే అండి. మామూలుగా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏదో రకంగా సేవ చేయాలని అనుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సిస్టమేటిక్ లాగా తయారైంది కాబట్టి ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ ఒక ఆర్గనైజర్ని పెడతానే ఉన్నారమ్మా. వాళ్ళ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పూట గంట చేసి వెళ్ళాం, అరగంట చేసి వెళ్ళామంటే ఆ స్థితి మీద వాళ్ళకి అవగాహన రాదు. ఇప్పుడు ఏదైనా కొంచెం సేపు చేసి కొంతకాలం దాన్ని గడిపితేనే దాని అవగాహన వస్తుంది, మనలో పర్ఫెక్షన్ పెరుగుతుంది. కాబట్టి మినిమం 3 రోజులు ఎవరైతే చెయ్యాలి అనుకుంటారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయమనేసి వాళ్ళ నెంబర్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి అలా చెయ్యాలి అనుకున్న వాళ్ళని కాంటాక్ట్ చేసుకుని అవకాశాన్ని పొందొచ్చు.
ఓకే అండి. మరి అక్కడ వస్తువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వసతులు. అమ్మా, ఇక్కడ వసతులు అంటే మనము పగలంతా ఆల్మోస్ట్ ఈ ధ్యానంలోనూ వీటిల్లోనే ఉంటాము. దీంట్లో వెళ్తాం, కేవలం రాత్రి కొన్ని గంటలే పడుకుని ఉంటాము. ఇంటి దగ్గర అనుకోండి, మనకి మెత్తటి పడకలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, లేకపోతే ఏసీలు ఉంటాయి. కానీ మనం ఎలాంటి స్థితిలో అయినా ఆనందకరంగా జీవించటం అనేది నేర్చుకుంటాం ఆ వసతులతోటి. అక్కడ మట్టి నేల మీద ఉన్నా ఆనందంగానే ఉంటాము, అలాగే బెడ్స్ ఉండి సాఫిస్టికేటెడ్గా ఉన్నా ఆనందంగానే ఉంటాం. కాబట్టి ఎవరికి ఏ అవైలబిలిటీ వస్తే కూడా దాన్ని ఆనందంగా స్వీకరిస్తూ దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు అసలు మోటివేషన్ ఏంటి అంటే మూలం దానికి చైతన్యం కావటం కోసం, చైతన్యవంతులు కావటం కోసం, ఆ శక్తిని పొందటం కోసం అది జ్ఞాపకంలో పెట్టుకుని ఆ వసతుల్ని వినియోగించుకుంటే బాగుంటుంది. ఓకే అండి. ఫుడ్ గురించి చెప్పండి. ఫుడ్ అని చెప్పాలంటే అమ్మా, అద్భుతం, మహా అద్భుతం. ఇంకా దానికి వేరే ఇదేం లేదు. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే ఒక కూర వేసుకుని తినటానికి 10 మంది వస్తే వండటానికి ఇబ్బంది పడతాం. కానీ అక్కడ వందల మంది, వేల మంది, లక్షల మంది వస్తుంటే కూడా అద్భుతంగా 3 పూట్ల, పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట టిఫిన్లు, భోజనాలు ఒకటి రాదు. మళ్ళీ పెళ్లి విందులో ఎలా చేస్తారో అంత విధంగా సాత్విక ఆహారం అందించబడుతుంది. అక్కడ చేసేవాళ్ళు కూడా మామూలుగా చేయరు. ధ్యానం చేస్తే చేసుకుంటారు, ధ్యానం చేసే వడ్డిస్తారు. ఆ ధ్యానం అనే వాతావరణంలో ఆ ఆహారం కూడా పరమ అద్భుతంగా ఉండి రుచికరం, భౌతికమే కాదు, మనకి మన గుణాల మార్పులోను మన ఎదుగుదలలో కూడా చాలా తోడ్పడుతుంది. మరి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలి అనుకుంటే ఎటువంటి మనస్తత్వంతో కూడిన విధానంతో రావాలంటారు, ఆలోచనలతో రావాలంటారు? ఒకటి అమ్మా, అసలు ఇందులోకి వస్తున్నారు అంటేనే వాళ్ళ ఎదుగుదల వస్తేనే వస్తారు. లేకపోతే 96 మంది రోడ్డు మీద పోతూ మేము అన్ని ఉచితంగా ఇస్తామంటే కూడా ఎవరు మన మొహం చూడరు. అంటే ఆ లెవెల్ వచ్చి నేను ఎదగాలి అని కోరుకున్న వాళ్ళకే ఈ దృష్టి అనేది వీళ్ళ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళందరూ తప్పకుండా వస్తారనమాట. కొత్తగా వచ్చిన దాన్ని అద్భుతంగా స్వీకరిస్తారు. కాకపోతే కొన్ని రోజుల పాటు దాన్ని అవగాహన కోసం కొన్ని ఏమన్నా ఇబ్బందులు పడతారేమో కానీ ఇందులో వచ్చిన తర్వాత మాత్రం అద్భుతంగా వాళ్ళు స్వీకరిస్తారు. ఓకే అండి. మరి అక్కడికి వచ్చే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని రావాలంటారు? వాళ్ళతో పాటు ఏం తెచ్చుకోవాలి? వాళ్ళతో పాటు అంటే కొంచెం భౌతికంగా చూసుకున్నప్పుడు చలి ప్రదేశము, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన దుస్తులు తెచ్చుకుంటే సరిపోతుంది. జాగ్రత్తలు అనేది ఏం అవసరం లేదమ్మా. ఎందుకంటే ప్రతి వాళ్ళు ధ్యానులే కాబట్టి అందరూ కూడా ఒకటే ఏకత్వంలో ఉంటూ ఎవరిది కూడా పరలు సొమ్ము పరాయి, పాముతో సమానం అని చెప్పి ఎలాంటి ఇవి జరగవు. ఎక్కడ పడిపోయినవి కూడా అక్కడ ఒక కౌంటర్లు పెడతారు, వచ్చి తీసుకుపోండి నాయనలారా అనేసి. కాబట్టి కాకపోతే మన వస్తువుల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవటం వరకు విధాయకం, పారేసుకుని మళ్ళీ ఎత్తుక్కునే దాని బదులు, అంతే తప్ప. కాబట్టి ప్రత్యేకంగా విలువైనవని తెచ్చుకోవసరం లేదు. అక్కడ ఎందుకు మనం ఏం ప్రదర్శించడానికి రావటల్లా. కాబట్టి హాయిగా రండి, ఎలా రాగలిగితే అలా రండి, హాయిగా ఉండండి, వెళ్ళండి. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ మనస్తత్వాలు గల వ్యక్తులు వస్తూ ఉంటారు. వీళ్ళందరినీ 11 రోజుల పాటు, అంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎంత సంతోషంగా అయితే వచ్చారో అంతకన్నా రెట్టింపు జ్ఞానంతో, సంతోషంతో కడతాల నుంచి బయటకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఇంత ఆర్గనైజేషన్, అంటే ఇంత గొప్పగా ఆర్గనైజేషన్ చేయడంలో ట్రస్ట్ యొక్క పాత్ర ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది? అమ్మా, ట్రస్ట్లో ఎన్నుకోబడ్డారు అంటేనే వాళ్ళని ఆ కెపాసిటీ ఉంటేనే అందులో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అద్భుతంగా దాన్ని ప్లానింగ్ చేయటము, దాన్ని యాక్టివేషన్లోకి ఇంప్లిమెంటేషన్ తీసుకురావటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరుగుతూనే ఉంటుందమ్మా. అలాగే ఏ వింగ్ వాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా అందులో చేస్తూ నిష్ణాతులైన వాళ్ళే అయిపోయారు. కాబట్టి అందరికీ కూడా చాలా వీలుగా, వెసులుబాటుగా, సౌకర్యవంతంగా ఉండేటట్టుగానే చేస్తుంటారు. ఓకే. పెయిడ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదండి, దాని గురించి చెప్తారా? పెయిడ్ సర్వీసెస్, ఓకే. అకామిడేషన్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనము ఎలాంటి స్థితిలో ఉండగలగాలి. కానీ ఉండలేని వాళ్ళు అంటే కొంతమంది వాళ్ళ శారీరక పరంగా అవ్వచ్చు, భావపరంగా అవ్వచ్చు. నాకు మంచం లేకపోతే ఉండలేను, కింద కూర్చోలేను, లేకపోతే కింద ఉండలేను, పడుకోలేను అనుకున్న వాళ్ళకి అక్కడ పెయిడ్ సర్వీసెస్ కూడా, అంటే పెయిడ్ సర్వీస్ అంటే అకామిడేషన్ ఓన్లీ, అక్కడ మామూలు అకామిడేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్య కొంచెం రాజస్థానీ అనేసి ఆ మోడల్ కూడా పెట్టున్నది. అందులో వాళ్ళకి ఏ అవకాశం ఉంటే దాన్ని రుసుము చెల్లించి వాళ్ళు దాన్ని బుక్ చేసుకొని ఉండొచ్చు. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పండి. ఓకే అమ్మా, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడ మన హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత
మన బస్ స్టాండ్ల నుంచి, రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా కూడా మనకి ఆర్టీసీలో మాస్టర్ ఉన్నారు. ఆయన అద్భుతంగా అందరికీ కూడా బస్సులు అది అరేంజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైనా కానీ ఆ శ్రీశైలం వెళ్ళే వైపు బస్సు అచ్చంపేట కానీ, కల్వకుర్తి కానీ, అమన్గల్ కానీ ఏ బస్సు అయినా ఎక్కి రోడ్డు మీద దిగి షేర్ ఆటో తీసుకోవచ్చు లోపలికి, లేకపోతే సొంత వెహికల్స్ ఉంటే వెళ్ళచ్చు. లేదు అంటే గనక ఈ టైంలో 11 రోజులు మాత్రం డైరెక్ట్ పిరమిడ్కి కూడా ఉంటాయి బస్సులు అన్ని. ఓకే, మరి ఏమైనా డౌట్స్ వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, లేకపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అండి? అసలు ఎక్కడికక్కడ పిరమిడ్ మాస్టర్స్ ఉంటారమ్మా. అక్కడ బస్ స్టాండ్ లో కూడా కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎందుకంటే కొంతమంది మేము దూర ప్రాంతాల నుంచి వస్తున్నాము, కొంతమంది మాత్రమే వస్తున్నాం, ఇదే ఫస్ట్ టైం రావడం, ఎలా రావాలి, ఎట్లా రావాలి అదే చెప్తున్నాను. అంటే బస్సులు కానీ ఆ ట్రైన్లే కానీ దిగంగానే అక్కడ కొంతమంది మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా వెళ్తే ఏంటి అనేది గైడ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకి రిసెప్షన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ముందు రాగానే ఏ పని కాకుండా హాస్త కూర్చోండమ్మా, రిలాక్స్ అని మంచినీళ్ళు ఇచ్చి ఇంత తినటానికో తాగటానికో ఇచ్చి అప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారండి. ఓకే అండి, మరి అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే కల్చరల్ ఈవెంట్స్ కానివ్వండి, ధ్యాన అనుభవాలు కానివ్వండి, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య సూత్రాలకు సంబంధించి కానీ మనకి ప్రతి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్కొక్క స్లాట్ తీసుకుంటూ ఉంటారు కదా, దాని గురించి చెప్పండి. ఒకటమ్మా, ఇక్కడ అంటే ధ్యానము అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే అది సంగీతంతో కూడినప్పుడు అద్భుతంగా కాబట్టి సంగీత ధ్యానం జరుగుతూ ఉంటుంది. అలాగే మనసు యొక్క ఆహ్లాదానికి సాంస్కృతిక కళలు అనేది ఉపయోగపడతాయి కాబట్టి అక్కడ ఈ నృత్యమే కానీ, గానమే కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఇది కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఎంజాయ్ చేసి ఇక్కడ ప్రతి దానికి కూడా మళ్ళీ రిజల్ట్ వచ్చేటప్పటికి శక్తిని పొందడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా అంతకుముందు మనము రకరకాలు ఉంటాము, ఈ మనసు అనే ప్లేట్ అనేది అడ్డం ఉంది కాబట్టి ఏ శక్తి పొందదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటంటే మనసు నిశ్చలం అనేది, అంటే పనిచేయటం ఆగిపోతుంది కాబట్టి అక్కడ మనం ఒక పాటలు విన్నా, ఒక గానం విన్నా, ఒక నృత్యం చూసినా మనసు స్థితిలో లేకుండా ఉన్నాం కాబట్టి అక్కడ కూడా శక్తి తీసుకుంటూనే ఉన్నాం. ఆ టైం కూడా దాన్ని వాళ్ళు వినియోగించుకుంటూనే జరుగుతూనే ఉంటా ఉంది. అలాగే మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ జ్ఞానం పొందటం జరగటం అవుతుంది. మన సార్ కూడా ఏం చెప్పారు, ప్రతి వాళ్ళని అనుభవాలు వినండి, దాని నుంచి జ్ఞానం పొందండి అని చెప్తూ ఉంటారు కదా. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం అనుభవాలు పొందుతూ ఉంటారు ఈ ధ్యానంలో కానీ విడిగా కానీ. అవన్నీ పొందినప్పుడు మనకి అసలు ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి మనకి ఉన్నతికే కాకుండా మనం ఇంకోళ్ళకి చెప్పడానికి కూడా ఆ జ్ఞానం దోహదం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా దాన్ని వినియోగించుకుంటుంటారు. ఓకే అండి, కనకదుర్గ గారు, ఇప్పుడు పత్రిజీ గారు ఉన్నప్పుడు జరిగిన ధ్యాన మహా చక్రాలకి ఇప్పుడు భౌతికంగా ఆయన మన మధ్య లేరు, ఇప్పుడు జరుగుతున్న ధ్యాన మహా యాగాలకి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ ఏమైనా వస్తుందా? భౌతికంగా చూస్తే మిస్సింగ్ అని ఫీలింగ్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూసాలంటే సార్ హాస్టల్గా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ పని చేయగలుగుతున్నారు, ఆయన చేస్తున్నారు. కాబట్టి ఇంకా అద్భుతంగా అందరినీ ప్రతి వాళ్ళని పత్రిజీలుగానే తయారు చేశారు ఆయన. కాబట్టి అందరూ ఇంకా అద్భుతంగానే పనులు చేస్తూనే ఉన్నారు, ఇంకా అద్భుతంగా జరుగుతూనే ఉంది. ఇది ఇంకా త్వరితంగా కూడా అందరికీ కూడా అందించబడతా ఉందన్నమాట. ఓకే, మరి 11 రోజులు ఉండలేని వాళ్ళు ఏం మిస్ అవుతారు, 11 రోజులు ఉన్న వాళ్ళు ఏం గెయిన్ చేస్తారు మీ మాటల్లో? ఒకటి అమ్మా, ఒకవేళ అసలు రాలేని వాళ్ళు టీవీలో చూస్తారు, మన పిఎంసీలో లైవ్ చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళేం మిస్ అవుతారు? ఏమి మిస్సింగ్ అనేది ఇక్కడ అంటాం కాదు, పొందటం అనుకోవాలి మనం చెప్పాలి అంటే. ఇప్పుడు ఏదన్నా కొయ్యాలి అనుకుంటున్నాము, బ్లేడుకుండే పదును బ్లేడుకుంటుంది, కత్తికుండే పదును పత్తుకుంటుంది, పట్టా కత్తికుండే పెద్ద కత్తి వాదర కత్తికి దాని ఉంటాయి కదా. అదే విధంగా మనం ఎంత ఉంటే దాన్ని అంత పొందుతూ ఉంటాము. కాబట్టి వీలున్నంత వరకు ఎంత పొందగలిగితే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని అంటానే ఉంటారు కదా. అంటే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది, భౌతికంగా వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని రోజులే ఉంటున్నారా, లేకపోతే మొత్తం ఉండగలుగుతున్నారా దాన్ని వదిలేసి అనేది వాళ్ళ స్వేచ్ఛ. అది కాబట్టి ఎంత ఉంటారో అంత పొందగలుగుతారు. డిఫరెన్స్ అనేది దాంట్లో ఉండనే ఉంటుంది. రాలేని వాళ్ళు ఏం అంటే మేము పొందాలనుకున్నది పొందలేకపోతున్నామే అనేది ఏమన్నా ఉంటుందా? ఒకటి అక్కడ కూడా వాళ్ళకి తగినంత వాళ్ళు పొందగలుగుతారు. ఇప్పుడు ఒక గాలి విశ్వం మొత్తం ఎట్లా వ్యాప్తి చెందిందో ఈ శక్తి అనేది మొత్తం వ్యాప్తి చెందుతూనే అని అంటున్నాం. కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చొని చేసిన, ఇంట్లో కూర్చొని ఇక్కడ జరిగినప్పుడు ధ్యానం ఇంట్లో కూర్చొని చేసుకున్నా కూడా దీంతో కనెక్టివిటీ అనేది వాళ్ళకి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఏర్పడి వాళ్ళ ఉన్నతికి కూడా అది దోహదం పడుతుంది అమ్మ కొంత పర్సెంటేజ్. దీనికే ఎగ్జాంపుల్ పత్రి సార్ చెప్పారు ఇంతకు ముందు. మామూలుగా సంగీతం వింటే
వస్తుందో రాదో. కానీ ఇక్కడ నేను సంగీతం పాడినప్పుడు, నా యొక్క క్యాసెట్లు రిలీజ్ చేసినప్పుడు దీని ద్వారా అందరికీ శక్తి పెరగాలని ఒక థాట్ పెట్టాను కాబట్టి కొంత పర్సెంటేజ్ ఇది ఉన్నతికి కారణమవుతుంది అని చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు ఆ విధంగా దాన్ని పొందటం అనేది జరుగుతుంది అనమాట. లైవ్ లో కూడా చూసిన వాళ్ళు. ఇప్పుడు జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం 3 కార్యక్రమంలో బాగా అందరూ చెప్పుకునే గొప్ప విషయం ఏంటంటే అఖండ ధ్యానం అనేది నిర్వహించడం జరుగుతుంది అనేసి, దాని గురించి. ఈ అఖండ ధ్యానం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది నాకు తెలిసి. అంటే 24 గంటలు అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కానీ ఇప్పుడు అంటే ఇంతకు ముందు అక్కడ పడుకునే పిరమిడ్ లో పడుకుని అంటే వాళ్ళకున్న అనారోగ్య సమస్యల్ని హీల్ చేసుకోవడానికి అక్కడ పడుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఓన్లీ మెడిటేషన్ కి మాత్రమే పడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళ ఏదైతే వసతి కల్పించారో అక్కడికి వెళ్ళి పడుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం కంటిన్యూస్ గా అఖండ ధ్యానం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఒకటి అమ్మ, ఎంత శక్తి అందిస్తుంటే అంత శక్తి ఇంకా పొందుతూ ఉంటాం మనము అక్కడ జరిగేది. మరి ఇక్కడ ఎక్కడెక్కడ దేశాల నుంచి, ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి, ఎక్కడెక్కడ ప్రదేశాల నుంచి అందరూ ఈ శక్తి పొందటం కోసమే వచ్చారు కదా. మరి పడుకున్నందువలన వాళ్ళకి సెల్ఫ్ వర్క్ ఇదైతుంది కానీ మిగతా వాళ్ళకి అది ఇబ్బందికరమే కదా. కాబట్టి అక్కడ వసతులు ఉన్నాయి, పడుకోవటానికి ప్లేసు ఉన్నది కాబట్టి. కాకపోతే గాలి ఫ్యాన్ దగ్గర ఉధృతంగా ఉండి పక్కకు వచ్చేటప్పటికి కొంచెం స్లో అవ్వచ్చు, కానీ ఉండటం అయితే అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళకి అది ఉపయుక్తమనే నేను అనుకుంటున్నాను. ఆ ధ్యానంలో కంటిన్యూషన్ ఉండి చేసుకునే వాళ్ళకే అవకాశం ఇస్తే అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి కూడా చాలా మంది ధ్యాన మిత్రులు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా. వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందా వాళ్ళ లాంగ్వేజ్లో, హిందీ ఇట్లా? అంటే ధ్యాన మిత్రులు అంటే మీ యొక్క అర్థం ఏంటి? ధ్యాన మిత్రులు అంటే ధ్యాన మిత్రులే, ప్రతి వాళ్ళు ధ్యాన మిత్రుల కింద. మరి స్పెషల్ ఎక్కడ ఉంటా ఉంది అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా రాకుండా. ఓకే, అంటే ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి వస్తారు, వాళ్ళకి తెలుగు అంత రాదు, అర్థం కాదు. సో అటువంటిప్పుడు వాళ్ళ కోసం స్పెషల్ గా ఏమన్నా వాళ్ళ లాంగ్వేజ్ అంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వాళ్ళకి వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి. ఓకే, అంటే కొన్ని ప్రముఖమైన ప్రోగ్రామ్స్ అక్కడ జరిగినప్పుడు నాకు తెలిసి పక్కన పాతకాలంలో దుబాసి అంటాము, ఇప్పుడేమో వాళ్ళకి లాంగ్వేజ్ చెప్పడానికి ట్రాన్స్లేటర్ అంటాము. కాబట్టి వాళ్ళు ఉంటారు, ఉండి అక్కడ ఉండే దాని కంటెంట్ మిస్ అవ్వకుండా వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫుడ్ కూడా అలాగే ఉంటుందా? ఫుడ్ కూడా అలాగేనమ్మా. మొట్టమొదట్లో అందరికి కామన్ గానే ఉండేది, కానీ మీరు అన్నట్టు అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరే ఉంటాయి, మనవి వేరు ఉంటాయి. కాబట్టి అలాగే మన దాంట్లో కూడా ధ్యానంలోకి వచ్చిన ముందు ధ్యానం తర్వాత కూడా ఆహారం అలవాట్లు ఉంటాయి. కాబట్టి సింపుల్ ఫుడ్ అందరికి ఉపయుక్తమైనవి అందరికి అందించబడతా ఉంటాయి అన్నమాట. ఓకే అండి. ఇప్పుడు చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి కర్తాల చుట్టుపక్కల కూడా ఏమైనా దర్శనీయ స్థలాలు ఉన్నాయా చూడటానికి అనే డౌట్ కూడా ఉంటుంది కదా. సో అలాగేనమ్మా. అంటే ఇక్కడ మనం ధ్యానులుగా చూసుకున్నప్పుడు పిరమిడ్స్ వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి ఓంకారేశ్వర పిరమిడ్, అష్టాదశ పిరమిడ్లు ఉన్నాయి అక్కడ. కాబట్టి అక్కడ అద్భుతంగా ఉంటుంది అక్కడ కూడా. అలాగే మామూలుగా భౌతికంగా వెళ్ళినప్పుడు దేవాలయాలే అందులో ధ్యానం చేసుకోవాలి, లేకపోతే అక్కడ ఉండే ఎనర్జీలు పొందాలి అని అనుకుంటారు. కాబట్టి శ్రీశైలము అలాంటివి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు, చూడొచ్చు అనమాట. ఫైనల్ గా చెప్పండి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలి అనుకునే వాళ్ళు ఏ ఉద్దేశంతో రావాలి, ఏం నేర్చుకోవడానికి రావాలి, ఏం నేర్చుకుంటారు? ఓకే అమ్మా, ఒకటి పంచినా మంచిదే, పంచుకున్నా తీసుకున్నా మంచిదే, పంచినా మంచిదే. కాబట్టి ఇక్కడ మనము ఎదగటం జరుగుతుంది, విశ్వానికి కావాల్సింది పంచటం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనము విశ్వానికి ఉపయోగపడుతున్నాము, మనకి మనం ఉపయోగపడుతున్నాము అనే ఉద్దేశంతో వచ్చి ఆ ధ్యానాన్ని, ఆ శక్తిని పొందుతూ ఆ జ్ఞానాన్ని మనం పొందిన దాన్ని కూడా మళ్ళీ 10 మందికి పంచుతూ మన జీవితాలని అద్భుతంగా దాన్ని సఫలవంతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో వస్తే చాలా బాగుంటుంది. ఇంకా అది ఓకే. ఇప్పుడు శీతాకాలం కదండి, డిసెంబర్ అంటే ఇంకా ఎక్కువ చలి ఉంటుంది కదా. సో పెద్దవాళ్ళు లేకపోతే ముసలి వాళ్ళు వీళ్ళు కూడా అంత చలికి తట్టుకోవడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మెడిటేషన్ చేస్తారు కాబట్టి ఓకే, కానీ కొత్తగా మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అనుకునే వాళ్ళకి అంత పవర్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారండి? అంటే వాళ్ళకి సరైన దుస్తులు, అలాగే అంటే ఉన్ని దుస్తులు, అలాగే కప్పుకోవడానికి సరైన రగ్గులు అలాంటివి తెచ్చుకొని వస్తే సరిపోతుందమ్మా. ఓకే, అక్కడ స్టాల్స్ గురించి చెప్పండి మేడం, ఏం దొరుకుతాయి? ఒకటి అమ్మా, మామూలు అప్పుడు మనకి ఈ పిరమిడ్లే గాని, పుస్తకాలే గాని, అంటే గ్రంథాలే గాని ఇవన్నీ కొన్ని దొరుకుతాయి.
ఏవి దొరకవు. కానీ ఇక్కడ మాత్రం ఆ టైంలో వెళ్ళినప్పుడు భౌతికంగా కావాల్సినవి ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఎదుగులకు కావాల్సినవి కూడా అన్ని స్టాల్స్ వాళ్ళ ప్రదర్శనలలో ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏది కావాలో వాళ్ళు క్రిస్టల్స్, పుస్తకాలు, అలాగే ఈ పిరమిడ్లు ఇలాంటివన్నీ సేకరించుకోవచ్చు. భౌతికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దుస్తులు, తిండి బండారాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది కూడా ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారో సామాన్య మానవుడు అలా ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. ఓకే, ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ రాలేకపోతున్నామని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? అటువంటి వాళ్ళకి సువర్ణ అవకాశము పిఎంసి లైవ్. కాబట్టి ఆ లైవ్లో ప్రోగ్రాంలన్నీ వీళ్ళు కవర్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ కూర్చొని ఇంట్లో వాళ్ళ తీరిక సమయాల్లోనో లేకపోతే తీరిక చేసుకోనో అది వింటూ చూస్తూ ఉంటే అది కూడా పరోక్షంగా వాళ్ళకి ఎదుగుదలకి చాలా ఇది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను నేను. మేడం, నాకు ఒక డౌట్. ఇప్పుడు ధ్యానం అనేది ఏమీ ఆశించకుండా, లేకపోతే మనల్ని మనం తెలుసుకోవడానికి, మన ఆత్మ లేకపోతే మనం ఈ జన్మ తీసుకోవడానికి గల అంతరార్థం తెలుసుకోవడానికి చేసేది. మరి ఇప్పుడు అందరూ కలిసి అక్కడ అంటే సామూహిక ధ్యానం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? దానివల్ల ఎనర్జీ లెవెల్స్ ఎంత ఎక్కువగా వస్తూ ఉంటాయి? అదేమా, దేనికైనా చెప్పుకున్నది కావాల్సింది శక్తి అంటున్నాం. మనల్ని మనం తెలుసుకోవాలన్నా, ఆ పాయింట్కి రీచ్ అవ్వాలన్నా కావాల్సింది శక్తి. అలాగే అందరు విశ్వ కళ్యాణం, ఇక్కడ సెల్ఫ్ అనే కాదు, అందరికి కావాల్సిన దానికి కూడా శక్తే. కాబట్టి ఆ శక్తిని అనేది ఇక్కడ మనం పొందటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే కొంతమంది ఆలోచనలు, నేను మెడిటేషన్ చేస్తే నా కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, లేకపోతే నాకు ఆస్తమా ప్రాబ్లం ఉంది, ఆ ఆస్తమా ప్రాబ్లం తగ్గడానికి నేను మెడిటేషన్ చేస్తాను. నిజంగా అంటే వాళ్ళల్లో ఉన్న అనారోగ్య సమస్యని హీల్ చేసుకోవడానికి మెడిటేషన్ చేయాలా? నిజంగా ఆత్మ గురించి తెలుసుకోవడానికి మెడిటేషన్ చేయాలా? అంటే ఇది ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ ఆలోచన ఉంటుందమ్మా. కాకపోతే రిజల్ట్ మాత్రం ఎవరు ఏది చేసుకున్నా దానికి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ నొప్పులు కావాలి అనుకున్న దానికి ఆ స్థాయికి తగ్గ శక్తి తీసుకున్నప్పుడు ఆ కాళ్ళ నొప్పులు తగ్గుతూనే ఉంటాయి. అలాగే నన్ను నేను తెలుసుకోవాలి, ఇంకా డీపర్ గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆ స్థాయికి తగ్గ శక్తిని తీసుకున్నప్పుడు అది జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఫిజికల్లీ అండ్ ఆస్ట్రల్లీ కూడా అన్నీ కూడా మనం పొందుతాం అక్కడ శక్తి దీంతో. కాబట్టి ఎవరు ఏది కోరుకుంటే అంతే జరుగుతుంటుంది. ఓకే, మనం ఏది ఇస్తే దానికి రెట్టింపు మనకి తిరిగి లభిస్తుంది, అంతేనంట? అది విశ్వసూత్రమే కదా. ఓకే, సో ఫైనల్ గా పిఎంసి ప్రేక్షకులకు మీరు EDMY3కి అంటే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు రావాల్సిందిగా, ఆహ్వానం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, అందరికీ కూడా ఈ చూసే ప్రేక్షకులు అందరికీ పరోక్షంగా ప్రత్యక్షంగా అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే, ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అన్నమాట. అది ఈ యాగం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంది. మనము మనల్ని ఉన్నతీకరించుకోవటానికి మరి విశ్వానికి కూడా సహాయం పడుతున్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు ఇందులో పాల్గొనాలనేసి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ శక్తిని సమీకరించుకుంటూ మళ్ళీ ఇంటికి ఆనందంగా వెళ్ళాలి అనేసి కోరుతున్నాను. అక్కడ అంతా కూడా ఒక వసుధైక కుటుంబంలాగా అందరూ కూడా ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి ఎంత ఆనందము ఆప్యాయత ఉంటుందో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళని కలుసుకున్నప్పుడు ఆ లోపల నుంచి ఆనందం వస్తూ ఉంటుంది. ఈ ఆనందాన్ని పొందుతూ అద్భుతమైన అవకాశాన్ని, శక్తిని తీసుకుంటూ మరి అలాగే చక్కటి భోజనాలను, విందును ఆరగిస్తూ ఆనందంగా ఇళ్ళకి వెళ్తారనమాట. ఆ విధంగా ఉండాలని, రావాలని కోరుతున్నాను నేను. ఓకే, సకుటుంబ సపరివారంగా వచ్చి ధ్యానాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవాల్సింది. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఏం చేస్తున్నామంటే, ఏదన్నా ఇది ఉన్నప్పుడు మనం పుట్టింటికి వెళ్తాం కదా, పుట్టింటికి వెళ్ళి అక్కడ చక్కటి వాళ్ళు ప్రొవైడ్ చేసినవన్నీ చేసి ఎంజాయ్ చేసి వస్తాం. అదే విధంగా మన పుట్టింటి కంటే ఎక్కువ ఏ పనులు చేయకుండా కూర్చొని అన్నీ మన దగ్గరికే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం ఒకళ్ళని ధ్యానంలోకి వచ్చామంటే ఆటోమేటిక్ కుటుంబం అంతా వస్తాం. కాబట్టి కుటుంబాల వాళ్ళంతా కూడా వస్తారు. కాబట్టి మిగతా వాళ్ళు కుటుంబాల వాళ్ళు, మన వాళ్ళు కుటుంబం వాళ్ళు, అందరూ మనము అనేది అక్కడ కలుసుకోవటంలోనే ఆనందం అనేది మహా ఆనందంలో ఉంటుంది అనమాట. అక్కడ సజ్జన సాంగత్యం. పత్రిజీ గారు పెద్దపీట వేశారు సజ్జన సాంగత్యానికి. ఎందుకంటే ఇతరుల యొక్క ధ్యాన అనుభవాలు, మన ధ్యాన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఎదుటి వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలను కూడా అంతే శ్రద్ధగా వినడం కూడా చాలా ముఖ్యమైన విషయంగా చెప్తారు. అందుకోసం చెప్తున్నారు కదా సార్. మామూలుగా భౌతికంగా కూడా మనకి భగవంతుడు చెప్పింది నోరు ఒకటే ఇస్తాడు, చెవులు 2 ఇస్తాడు. అంటే చెప్పేదానికంటే వినటం ఎక్కువ కావాలి మనకి. కాబట్టి అందరి అనుభవాలు వినటంలో కూడా మనం చాలా జ్ఞానాన్ని పొందుతాం అనమాట. సో ఈ డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ తరలి రావాల్సిందిగా సకుటుంబ సపరి
సపరివారంగా వచ్చి ఆ 11 రోజులు ధ్యానంతో జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, సంవత్సరానికి సరిపడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మీరు కోరుకుంటున్నారు. మీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం, పిఎంసి కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. PDM-Y3 విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మా. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసికి అందరికీ కూడా థ్యాంక్స్. ముఖ్యంగా పత్రిజీ గారు వెనకాల నుండి నడిపేది ఆయనే కాబట్టి ఆయనకు కూడా థ్యాంక్స్. రైట్, చూసారు కదండి కనకదుర్గ గారితో సత్యదర్శనం కార్యక్రమ విశేషాలు. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.